నమస్కారం. ఈరోజు మనం ఒక తల్లి కొడుకుల కథ గురించి మాట్లాడుకుందాం. అంటే పైకిది మామూలు కథలా అనిపించినా ఇందులో చాలా లోతైన విషయాలున్నాయి. అవును, స్థితిస్థాపకత, అవకాశం, ఇంకా నైతికత, ఇలా చాలా అంశాలున్నాయి కదా. కరెక్ట్. కథ మొదలయ్యేది ఒక మారుమూల పల్లెటూళ్ళలో. అక్కడ చాలా పేదరికం. మీరా అనే ఆమె వితంతువు తన కొడుకు అర్జున్ను ఒంటరిగా పెంచుకుంటోంది. వాళ్ళ ఇల్లు కూడా మీరు చెప్పినట్టు మట్టి గోడలతో, పైకప్పు కూడా సరిగా లేని పరిస్థితి. ఆ వర్ణన చాలా బాధ కలిగిస్తోంది. వాళ్ళ జీవనం ఎంత కష్టమంటే ఊహించుకోండి, ప్రతిరోజు 5 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి. అది క్వారీకి. అక్కడ బరువైన రాళ్లు మోయాలి. అవును, ఆ బండికి వాళ్లకొచ్చేది కేవలం 12 రూపాయలు. అమ్మో, 12 రూపాయల రోజు మొత్తం కష్టపడితే. కొన్ని రోజులు కొంచెం ఎక్కువ, అంటే ఓ 60 దాకా రావచ్చు. కొన్నిసార్లు ఇంకా తక్కువ, మహా అయితే ఓ 20 రూపాయలు. చాలా అనిశ్చిత పరిస్థితి. నిజమే. అయినా కాని ఆ తల్లి మీరా కొడుకుతో అనేది అది నన్ను చాలా ఆకట్టుకుంది. మనం పేదవాళ్లం కాదు నాన్నా, మన సమయం వస్తుందిలే అని. అవును, అంత కష్టంలో ఆ మాట అనడానికి ఎంత ధైర్యం కావాలి. అది కేవలం ఆశావాదమా, లేక ఆ కఠిన పరిస్థితిని తట్టుకోవడానికి ఆమె అనుసరించే మార్గమా? బహుశా రెండూనేమో. అదొక మానసిక కవచంలా పనిచేసుండొచ్చు. ఆ ఆశే వాళ్లని ముందుకు నడిపించిందేమో. వాళ్ల రోజువారీ పోరాటమలా సాగుతుండగా ఒక ఊహించని సంఘటన జరిగింది. అదే కదా కథలో అసలు మలుపు. ఒకరోజు పని ముగించుకుని వస్తుంటే అర్జున్ ఏదో రాయి మీద పడతాడు. అవును, అది మామూలు రాయి కాదు. మిగతా వాటిలా కాకుండా ఏదో మెరుస్తూ కొంచెం భిన్నంగా ఉంది. మీరా దానిని చూసింది, వెంటనే గుర్తుపట్టింది కూడా. అది ముడివజ్రమని. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే వాళ్ల స్పందన. వాళ్ళు అరిచినట్లు, గంతులు వేసినట్లు లేదు. కరెక్ట్. చాలా నిశ్శబ్దంగా ఇంటికి నడిచారు. అంత పెద్ద అదృష్టం దొరికినప్పుడు ఆ నిశ్శబ్దం బహుశా ఆ షాక్ వల్ల కావచ్చు. నమ్మలేని ఆశ్చర్యం, కొంచెం భయం కూడా ఉండుంటుంది కదా. ఖచ్చితంగా. కొన్నిసార్లు అతిపెద్ద సంతోషాలు మనల్ని మాటలు రాకుండా చేస్తాయి. ఆ రాత్రంతా వాళ్ళు ఆ రాయి వైపే చూస్తూ గడిపారట. ఆ నిశ్శబ్దంలో ఎన్ని ఆలోచనలు, ఆశలు, భయాలు దోబుచ్లాడుంటాయో. సరే, ఆ తర్వాత రోజేం జరిగింది? మీరా దాన్నేం చేసింది? ఆమె తెలివిగా ఆలోచించింది. దాన్ని తీసుకుని నేరుగా నగరానికి వెళ్ళింది. అక్కడ ఒక నగల వ్యాపారిని కలిసింది. ఎలాంటివాణ్ణి? నమ్మకస్తుడేనా? అది చాలా ముఖ్యం గదా. అవును, చాలా ముఖ్యం. ఆమె అదృష్టం కొద్దీ ఆ వ్యాపారి నిజాయితీపరుడు. అతని దాన్ని చూసి దాని విలువను సరిగ్గా అంచనా వేశాడు. ఏమాత్రం మోసం చేయలేదు. అబ్బా, వింటుంటేనే కొంచెం ఊరటగా ఉంది. అంతేకాదు, దాన్ని చట్టబద్ధంగా అమ్మడానికి కూడా ఆయనే సహాయం చేశాడు. చూడండి, ఇక్కడ కేవలం అదృష్టం కాదు, మీరా తీసుకున్న నిర్ణయం, ఆ వ్యాపారి నిజాయితీ, ఇవన్నీ కలిసొచ్చాయి. ఆ తర్వాత వచ్చిన డబ్బుతో వాళ్లు తమ జీవితాన్ని పూర్తిగా మార్చుకున్నారు. అవును, ఆ డబ్బును వాళ్లు చాలా జాగ్రత్తగా ఉపయోగించారు. భూమి కొన్నారు, మంచి పక్కా ఇల్లు కట్టుకున్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా అర్జున్ ఒక మంచి పాఠశాలలో చేర్పించారు. విద్యకు విలువిచ్చారు. కరెక్ట్. అది భవిష్యత్తుకు పెట్టుబడి. ఆ తర్వాత చాలా సంవత్సరాలకు అర్జున్ పెద్దయ్యాక అదే గ్రామంలో ఒక పాఠశాల కట్టించాడు. వాళ్లమ్మ మీరా పేరు మీద, మీరా విద్యాలయ. ఎంత బాగుంది కదా. నిజంగా. అది కేవలం కృతజ్ఞత చూపడమే కాదు, వాళ్లకు దొరికిన అవకాశాన్ని తిరిగి సమాజానికి ఇవ్వడం, అదొక బాధ్యత. అంటే ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సింది, కష్టపడాలి, ఆశ వదులుకోకూడదు. సరే, కానీ అవకాశం వచ్చినప్పుడు దాన్ని సరిగ్గా, అంటే నైతికంగా ఉపయోగించుకోవడం కూడా అంతే ముఖ్యమని చెప్పవచ్చా? అవును, దాంతోపాటు ఇంకో విషయం కూడా ఉంది. ఆ అవకాశం వాళ్ల కష్టానికి ప్రత్యక్ష ఫలితం కాదు, అది యాదృచ్ఛికం. నిజమే, అదొక అనూహ్యమైన అదృష్టం. కాని ఆ అదృష్టాన్ని వాళ్లు నిలబెట్టుకున్న తీరు, దాన్ని వాడుకున్న విధానం, అది వాళ్ల వ్యక్తిత్వాన్ని, విలువల్ని చూపిస్తుంది. ఓర్పు, నిజాయితీ, ముందుచూపు, ఇవన్నీ వాళ్ల విజయంలో భాగమయ్యాయి. మొత్తం మీద చూస్తే ఇది కేవలం పేదరికం నుంచి బయటపడిన కథ కాదు. మానవ స్వభావంలోని ఎన్నో కోణాల్ని, ఆశ, భయం, నిజాయితీ, కృతజ్ఞత వంటి వాటిని స్పృశిస్తుంది. అవును, ఇది మనల్ని ఆలోచింపజేస్తుంది. జీవితంలో అనుకోకుండా వచ్చే అవకాశాలు, మనలో ఉండే సహనం, నైతిక బలంతో కలిసినప్పుడు ఎలాంటి మార్పు తీసుకురాగలవు. కేవలం అదృష్టం ఉంటే సరిపోతుందా? లేక ఆ అదృష్టాన్ని స్వీకరించే మన సంసిద్ధత, మన విలువలు కూడా అంతే కీలకమా? ఇది ఆలోచించాల్సిన విషయమే.